Hello everyone, welcome to today's video. Last video lo manamu Buddhist last video kaadu, last video is all about mindful breathing, how we need to do it on a day to day basis adi cheppanu. లాస్ట్ వీడియో కాకుండా అంత ముందు వీడియోలో మనము బుద్ధిస్ట్ టీచింగ్స్ గురించి కొన్ని మాట్లాడుకున్నాము. అప్పటికి అది చాలా బిగ్ వీడియో అయిపోయింది కాబట్టి దిస్ ఇస్ ద కంటిన్యూషన్ సెషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టీచింగ్స్. జస్ట్ లైట్గా ఒక వీడియో గ్యాప్ వచ్చింది కాబట్టి దాంట్లో ఏం డిస్కస్ చేస్తాను క్విక్గా చెప్పేస్తాను. దాంట్లో మనం బుద్ధిస్ట్ టీచింగ్స్ అసలు దేని మీద అనేది చూసాము. అది సఫరింగ్ మీద, ఫోర్ నోబుల్ ట్రూత్స్ మీద ఉంటుంది. ఇన్ డీటెయిల్ కావాలంటే ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. 4 నోబుల్ ట్రూత్స్, సఫరింగ్ ఎలా ఎండ్ చేయాలనే దాని మీద మాట్లాడాము. అలానే 8 ఫోల్డ్ పాత్స్ అంటే ఏంటి అవన్నీ మాట్లాడుకున్నాం. మిడిల్ వే ఎట్లా వెళ్ళాలి, మిడిల్ వే ఏంటి అనేది. ఈ వీడియో ఈజ్ అబౌట్ అదర్ టీచింగ్స్ అన్నమాట. దాంట్లో కర్మ అనే ఒకటి చెప్తాడు. కర్మ అంటే మనకి చాలా మందికి తెలిసి ఉంటుంది. వి యూజువలీ సే దట్ ఇట్ ఈస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అని. అది తెలిసిన కాన్సెప్టే. మనం ఏదైనా పని చేస్తే దానివల్ల 2 టైప్స్ ఉంటాయి. మంచి పని చేస్తే మంచి జరుగుతుంది, నథింగ్ విల్ హ్యాపెన్. బ్యాడ్ థింగ్స్ కానీ మనం చేస్తే మనకి బ్యాడ్ కర్మ అనేది వస్తుంది అనేది కాన్సెప్ట్. బట్ ఈ దీంట్లో ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే మనము అన్ఇంటెన్షనల్గా మన వల్ల ఏమైనా బ్యాడ్ జరిగితే ఆ కర్మ మనకి రాదనమాట. దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ మనం కొన్ని కైండ్నెస్గా ఆర్ వేరే వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలాగా చేస్తే కూడా మనకి మంచి జరుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ బెనిఫిషియలీ యాక్షన్స్ టు అదర్స్ దట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. అంటే జనరాసిటీగా ఉండటము, కైండ్నెస్ చూపించటము, కేర్ చేయటము అవతల వ్యక్తులకి, అది ఒక ఎక్స్ట్రా పాయింట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటున్నాం కదా. ఒక కాజ్ వల్ల ఒక ఎఫెక్ట్ వస్తుంది. అంటే నువ్వు ఒకరిని కించపరిచి మాట్లాడితే అది మనకు వస్తుంది. అది కాకుండా ఫస్ట్ టైం మనం ఏదైనా పని చేస్తాము అంటే ఆ ముందు పని దాన్ని బట్టే ఈ పని చేస్తాము. అంటే మనం ముందు పని ఇప్పుడు చేసే పని సమ్వాట్ రిలేటెడ్గా ఉంటాయి, డిపెండెంట్గా ఉంటాయి అనేది చెప్తారు. దట్ ఈస్ హౌ ఎవ్రీథింగ్ గో ఇన్ సర్కిల్ అని చెప్తారు కదా. సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. లైక్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఈస్ డిపెండెంట్ ఆన్ యువర్ ప్రీవియస్ ఆర్ ప్రిసీడింగ్ యాక్షన్స్ అన్నమాట. సో అది కర్మ గురించి. అయితే కర్మ అనేది ఎవరికి వాళ్ళకి, ఎవరు చేసిన దాన్ని బట్టి వాళ్ళు దే విల్ హ్యావ్ ద ఎఫెక్ట్స్ అన్నమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ కర్మ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టీచింగ్ ఈజ్ ఆల్ అబౌట్ సంసార అండ్ నిర్వాణ. సంసార, నిర్వాణ అనేవి 2 ఆపోజిట్ థింగ్స్ అని చెప్పొచ్చు. సంసార అంటే అవర్ డే టు డే లైఫ్. లైక్ ఒక మనిషి ఉన్నాడు అంటే మనిషి మీన్స్ బర్త్ కింద లెక్క వేస్తాము. బర్త్ అయ్యాడు, తర్వాత సమ్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ వాట్ ఎవర్ హీ వాంట్ టు డూ. హీ విల్ స్టడీ, గ్రో బిగ్ అండ్ గెట్ ఓల్డర్ అండ్ టేక్ డెత్. తర్వాత మళ్ళా రీబర్త్. దిస్ ఇస్ ద సైకిల్ అనమాట. సంసార సైకిల్ ఇస్ వాట్ ఈజ్ ఆల్ అబౌట్ సంసార అనమాట. దాంట్లో చాలా 12 స్టేజెస్ ఉంటాయి అని చెప్పి ఒక డయాగ్రామ్ ఉంటుంది. కుదిరితే కానీ పెడతాను, లేకపోతే లేదు. దాంట్లో మనకి ఏం చూపిస్తారంటే ఏమేమి ఉంటాయి. ఫస్ట్ మనం ఎట్లా స్టార్ట్ అవుతాము. ఇనిషియల్గా చైల్డ్హుడ్లో మనకి ఇగ్నోరెన్స్ ఉంటుంది, అలర్ట్ చేస్తాం, వైలెన్స్ చేస్తాము. తర్వాత సబ్ కాన్షియస్నెస్, మైండ్ బాడీ రిలేషన్షిప్ అండ్ సెన్సెస్ ఉంటాయి. అండ్ we have all the other feelings, cravings, grasping, becoming, birth, and finally we will die, and after death we will just repeat the same process. That is what he is calling
wash, rinse, repeat. So everybody will go and Dani Bhava Chakra ani antamu, the wheel of life or wheel of samsara anamata. That is all about samsara, but Buddhism is all about the nirvana anamata. నిర్వాణం పొందాలి ఆర్ పరినిర్వాణ స్టేట్కి వెళ్ళాలనేదే దట్ ఈస్ వాట్ అబౌట్ ప్రాక్టీసింగ్ అండ్ ప్రీచింగ్ బుద్ధిజం అనమాట. సో ఈ నిర్వాణ స్టేట్ అంటే ఏంటి అంటే అదేమి ఒక ప్లేస్ కాదు, నిర్వాణ అంటే ప్లేస్ కాదు, ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ యువర్ మైండ్ ఈస్ సో స్టేబుల్ దట్ యూ డోంట్ crave or you don't have that aversion towards anything or craving towards anything anamata. That is what about nirvana. ఈ 12 లింక్స్ ఇందాక చెప్పినవన్నీ ఉంటాయి ఈ సంసార చక్రాలో. బుద్ధిస్ట్ మనం ఎప్పుడైనా బుద్ధ బొమ్మను చూస్తే we will see only the outline. That's how he asked the photographer or whoever the person గీయమని, మీ ఫోటో తీసుకుంటామని కానీ ఫొటోస్ అప్పుడు లేవు, పెయింట్ చేస్తామని కానీ అడిగినప్పుడు ఏం చెప్పారంటే బుద్ధ జస్ట్ అవుట్లైన్ గీయి అండ్ ఫిల్ సమ్ కలర్ ఆన్ ఇట్ అని చెప్తాడు. సో దట్స్ వై యూ డోంట్ సీ మచ్ కలర్ ఆర్ మంచి ఇట్లా లుక్ ఏమి ఉండదు. వెనెవర్ యూ సీ బుద్ధిస్ట్ ఆర్ బుద్ధ పిక్చర్ చూసినప్పుడు మీకు జస్ట్ అవుట్లైన్ ఉంటుంది అండ్ దెన్ సమ్ కలర్ విల్ బి దేర్, స్పెసిఫిక్స్ ఏమీ ఉండవు. అండ్ సిమిలర్లీ వాట్ హీ సేస్ ఈస్ ఈ 12 చక్రాస్ ఎలా అయితే మనం ఫస్ట్ నుంచి కిందకి వస్తూ ఉంటామో వీ నీడ్ టు గో బ్యాక్ ఫోర్డ్ అనమాట. దెన్ ఓన్లీ హీ విల్ సే దట్ వీ ఆర్ ఎన్లైటెండ్ అని చెప్తాడు. 1 by 1 వదిలేస్తూ రావాలి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఆల్ ఎట్ ఎ టైమ్ వదిలేస్తాం, అలా చేసే వాళ్ళు కూడా ఉంటారేమో. బట్ వాట్ హీ ప్రీచెస్ ఆర్ వాట్ హిస్ టీచింగ్ ప్రీచెస్ ఇస్ leaving it one after the other. That is what it is. And one more thing what he says so forcefully is everybody is enlightened, but just that we don't see the real nature, true nature of reality చూస్తే everybody is enlightened and everybody will get what they want. సో మనం మనుషులం ఎట్లా ఉంటామంటే మనలోనే ఇనేట్గా ఒక మంచి ఫ్యూచర్ ఉంది, బట్ వి సప్రెస్ ఇట్ ఫర్ సమ్ ఆఫ్ ద అదర్ రీజన్స్ ఆర్ సరౌండింగ్ కండిషన్స్ అనేది చెప్తారు. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఒక ఓషన్ మధ్యలో మనం కూర్చుని నాకు బాగా దాహం వేస్తుంది అని ఏడుస్తూ ఉంటాం, ఎలా ఉంటుందో మనం కూడా ఎన్లైటన్ అవ్వాలి అని ఆర్ ఎన్లైటన్ అవ్వాలి అని అనుకోవటము అంత మూర్ఖత్వం. అంటే ఓషన్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ ఎనఫ్ అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ సో దట్ యూ డోంట్ నీడ్ టు క్రై ఫర్ థర్స్ట్, బట్ యూ స్టిల్ డూ ఇట్. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ విత్ అస్ టు వీ అవర్ సెల్ఫ్, అవర్ ఇన్నర్ సోర్స్ హ్యావ్ infinite enlightenment and power and strength that we don't look at it or we overlook it. So that is all about nirvana and samsara.